అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోట గ్రామంలో అనితమ్మ పల్లె పలకరింపు కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు అనితా జగన్ సర్కారుపై హాట్ కామెంట్స్ చేశారు. సినిమా చూడడానికి అసెంబ్లీకి డుమ్మా కొట్టిన జగన్ ప్రభుత్వం అని అన్నారు. ఇక ప్రజాస్వామ్యాన్ని జగన్ ఎమ్మెల్యేలు పరిహాసం చేస్తున్నారని అన్నారు. ఇక అభివృద్ధి మా ప్రభుత్వంలోనే చేశాము, మళ్ళీ మేమే చేస్తామని అన్నారు. ఇక ఉద్యోగులందరూ రోడ్డెక్కి వారి సమస్యల గురించి నిరసన తెలుపుతుంటే ఎమ్మెల్యేలందరూ సినిమాలకు వెళ్లి సినిమా చూస్తున్నారని అన్నారు. ఇలాంటి ప్రభుత్వం ఏ రాష్ట్రంలో లేదని ఎద్దేవా చేశారు. అనితమ్మ పల్లె పలకరింపు కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఇక అనితకు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల టీడీపీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పెంటకోట గ్రామంలో అనితమ్మ పల్లె పలకరింపు అదేవిధంగా భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ రోజు పెంటకోట గ్రామంలోకి రాగానే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఘన స్వాగతం పలికి ఈ రోజు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళగానే వాళ్ళందరూ కూడా ఆప్యాయంగా పలకరించి ఈసారి చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్ గా మన రాష్ట్రానికి కావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, ఈసారి మేమందరం కూడా సైకిల్ గుర్తుకే ఓటేస్తామని చెప్పి బయటకు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళందరూ కూడా మాకు ఆశీర్వదించే పరిస్థితి ఈ రోజు కనిపించిందంటే నిజంగా ఇది శుభ పరిణామం కింద భావించాలి. ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల 9 నెలల కాలంలో అనేకమైన అక్రమాలు, అన్యాయాలు, అఘాయిత్యాలు అన్ని చేశారు. ఈ రోజుకి కూడా ప్రజలందరూ కూడా ఎప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి దిగిపోతాడా, ఎప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డికి చర్మగీతం పాడాలా అన్న ఆలోచనలు ఈ రోజు అందరూ ఉండటం ఒక ఎత్తు అయితే, ఈ రోజు వాళ్ళ ఎమ్మెల్యేల పరిస్థితి కూడా చూస్తే సినిమా చూడటానికి అసెంబ్లీ ఎగ్గొట్టారంటే వీళ్ళు అసలు ఎమ్మెల్యేలుగా వీళ్ళు అసలు అర్హులేనా? అసలు ఎమ్మెల్యేలుగా వీళ్ళకి ఉండే అర్హత ఉందా వీళ్ళకి? అంటే ఈ రోజు ఆఖరి ఇంచుమించుగా నాకు తెలిసి ఈ రోజు అసెంబ్లీ ఆఖరి రోజు. ఈ రోజు కూడా బడ్జెట్ మీద చర్చించాల్సిన విషయాలు ఉన్నాయి, మహిళా సమస్యల మీద చర్చించాల్సిన విషయాలు ఉన్నాయి, అనేకమైన చర్చించాల్సిన విషయాలు ఉంటే ఈ రోజు వాళ్ళ నాయకుడి తాలూకా ఒక అభూత కల్పన జరిగిన ఒక సినిమా తాలూకా రిలీజ్ గురించి ఈ రోజు కోరం లేకుండా అసెంబ్లీ ఉందంటే నాకు తెలిసి చరిత్రలో కోరం లేకుండా అసెంబ్లీ వాయిదా పడడం చరిత్రలో లేదు. అదే జగన్మోహన్ రెడ్డి తాలూకా దరిద్రం వల్ల ఇది కూడా జరిగింది, దౌర్భాగ్యం వల్ల ఇది కూడా జరిగింది. ఎంత దరిద్రం అండి! సినిమా చూడడానికి వెళ్ళిపోతే ఇదేమైనా కాలేజ్ బంకు కొట్టడం అనుకుంటున్నారా? కాలేజ్ అనుకుంటున్నారా బంకు కొట్టి సినిమాకి వెళ్ళిపోవడానికి? అసెంబ్లీకి మానేసి సినిమాకి వెళ్తారంట, అందుకని ఈ రోజు ఆ అసెంబ్లీ వాయిదా వేశారంట. నిజంగా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా మనం చూసామా? అంటే ప్రజాస్వామ్యాన్ని కూడా అపహాస్యం చేసేటంత దుస్థితిలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉండడం నిజంగా దరిద్రం. అదే విధంగా ఈ రోజు గ్రామాల్లో చూసుకుంటే ఒకటి మేము చాలా గర్వంగా చెప్పగలం, అప్పుడు అభివృద్ధి చేసింది మేమే, రేపు పొద్దున చేయబోయేది మేమే. ఎట్టి పరిస్థితుల్లోనే తెలుగుదేశం పార్టీతో సాధ్యమవుతుంది తప్పించి ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్క వీధిలోని కనీసం పంచాయతీలు కూడా ఏడ్చినాయి. ఎందుకంటే వీధి లైట్లు వేయట్లేదు, చెత్త తీయట్లేదు, ఆఖరికి కాలువలో పూడిక తీయట్లేదు. ప్రజలందరూ కూడా దోమలతోని, ఈగలతోని అనేకమైన అనారోగ్యాలు పాలవుతున్నారు. రోడ్లు లేవు, డ్రైన్స్ లేవు. ఓవరాల్ గా చెప్పాలంటే ఏదో నవరత్నాలు ఇచ్చేసామని చెప్పేసి ఈ రోజు అది ఒక అభూత కల్పన సృష్టించి ప్రజలందరినీ మోసం చేసే పరిస్థితి. ఈ రోజు ఏంటండి, ఏ వర్గం వాళ్ళండి ఈ రోజు రోడ్డు ఎక్కలే చెప్పండి? అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డు ఎక్కారు, ఈ రోజు ఆశా వర్కర్లు రోడ్డు ఎక్కారు. ఆశా వర్కర్ని కూడా అంటే వాళ్ళు కూడా సమాధానం చెప్పలేని దుస్థితిలో ఈ రోజు ఉందా? ఆశా వర్కర్లు అందరూ కడుపు మండి రోడ్డు ఎక్కితే వీళ్ళు సినిమాలకు వెళ్ళి సినిమాలు చూస్తున్నారు. ఇదాండి ప్రజాస్వామ్యం అంటే? ఇదాండి ఎమ్మెల్యేల పరిస్థితి? కనీసం ఆశా వర్కర్ల గురించి కూడా ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక మాట కూడా మాట్లాడకపోవడం దౌర్భాగ్యం. ఈ ఎమ్మెల్యేలు వాళ్ళ గురించి మాట్లాడడం మానేసి ట్విట్టర్ లో ఎమోషనల్ సీన్లు చూస్తే గుండె రగిలిపోయింది, గుండె పిండేశారు, ఇలాంటి ఏదో కామెంట్లు అన్ని పెడతా ఉంటే నిజంగా జనాలు ఈ రోజు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారన్న సంగతి మాత్రం తెలియజేసుకుంటున్నారు. కూతురు కూతురట.